MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో అయితే దారుణం చోటు చేసుకుంది. ఒక ఆగతాయి కోచింగ్ కంప్లీట్ చేసుకొని కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. మీకు అక్కడ క్లియర్ గా వీడియోలో చూస్తున్నాను. ఆ మహిళ కోచింగ్ కంప్లీట్ చేసుకొని నడుస్తూ వస్తుంటే వీడు ఆ సరౌండింగ్స్ లో గానీ ఆ రోడ్డు మీద గానీ ఎవరు కనిపించలేదు. కనిపించబోయేసరిలే ఆ వంకర బుద్ధితో ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లని పట్టుకోవచ్చు అనే ఆలోచన మైండ్ లో వచ్చినప్పుడు అక్కడ అమ్మాయి వైపు బండి తీసుకెళ్లి ఆ నడుము మీద చేయి వేయడం జరిగింది. సో నోట్ చేసుకోండి. వెంటనే ఆ పిల్ల షాక్ అయ్యి వాడు వెళ్ళిపోయాడు. అట్లా పట్టేసుకొని వెళ్ళిపోయాడు. ఆ పిల్ల అలానే చూస్తుంది. అమ్మాయి చూసి వెంటనే పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ లో జరిగింది. యోగి గారి గురించి అందరికీ తెలిసిందే కదా, టాటా తీసేస్తాడు అమ్మాయిల జోలికి వెళ్తే. సో అదే జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అయితే ఆరా తీశారు. మనకి పోలీసులు ఎలా ఉండాలి అని అనుకున్నామో అలానే ఉన్నారు. సో విత్ ఇన్ డేస్ లో వాడిని పట్టుకొని స్టేషన్ కి తీసుకెళ్లి బుద్ధి చెప్పడం జరిగింది. సో అక్కడ స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో కూడా మీరు క్లియర్ గా వీడియోలో చూడొచ్చు. ఒక కాలు కుంటుకుంటూ నడవడం జరుగుతుంది. కాలు కట్టు కూడా ఉంది. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరు. మనం ఎలా అయితే ఉండాలనుకున్నామో పోలీసులు అలానే ఉన్నారు. పోలీసులు ఏదైనా చిన్న తప్పు చేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేయడం జరుగుతుంది కదా. కానీ ఇలాంటి మంచి పనులు ఎప్పుడు పోలీసులు చేస్తూనే ఉంటారు. ఎవరో ఒక పోలీసు వల్ల మనం అందరినీ తిడుతూ ఉంటాము. బట్ చూశారు కదా, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది ఈ ఘటన. పైగా ఉత్తరప్రదేశ్ లో జరగడము యోగి గారు అసలు చూస్తూ ఊరుకోవడం అయితే లేదు. సో చూస్తున్నారు కదా, ఇలాంటి సంగతులు అంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్ లో కూడా అమ్మాయిల మీద అత్యాచారాలు జరగడం ఇట్లాంటి జరుగుతుంటుంది. ఇది వాళ్ళకి ఒక చిన్న బుద్ధి చెప్పే సందేశం అని కూడా మనం అనుకోవచ్చు. అమ్మాయిని పట్టుకోవాలంటే దడ పుట్టాలి, అలా తాట తీసి వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు అయితే. ఇట్లా అమ్మాయిల జోలికి వెళ్ళాలనుకున్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది. ఆ ఆకతాయిలు ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్ల మీద గంజాయి తాగి తిరిగే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తుంది. మరి వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచుతున్నారో తెలియదు. ఒక పరాయి స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీలో మన అమ్మని గాని మన చెల్లిని గాని మన ఫ్యామిలీ మెంబర్స్ గాని చూసుకుంటే ఇలాంటి ఆలోచనలు రాదు. కానీ ఆ దుర్మార్గుడు అంటే ఆ వంకర బుద్ధితో పట్టుకొని ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. శిక్ష మాత్రం అనుభవించాడు. సో ఇదే చూస్తున్నారు కదా, ఈ రోజుల్లో కూడా చాలా ఎక్కువైపోయింది. అక్కడ సీసీ కెమెరా ఉంది, బైక్ నెంబర్ ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. కానీ లేని ప్రదేశాల్లో చాలా మంది మహిళలు అట్లా జరగడం వల్ల ఇంకెందుకులే వెళ్ళిపోయాడు కదా అని లైట్ తీసుకుంటారు. ప్లీజ్ అలా ఉండొద్దు. మీకు శిక్ష పడాలి. ఎవరైతే తప్పు చేశాడో వాడికి శిక్ష పడాలి. సో మీరు కంప్లైంట్ ఇస్తేనే ఇదంతా జరుగుతుంది. ఆడపిల్లలు ఈ రోజుల్లో ధైర్యంగా ఉండాలి. అన్ని రంగాల్లో అన్నిటిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ధైర్యంగా ఎదుర్కొని మీరు నిలబడితే చాలా మందికి ఆదర్శంగా నిలబడతారు. సో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. చిన్న తప్పే కానీ అని వదిలేయలేదు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్ ఛానల్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి